దేశంలో సంవత్సరం మొట్టమొదటిసారిగా రాష్ట్రం నుండి వెళ్తున్న హజ్ యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి ప్రారంభం అవుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు హజ్ యాత్ర శిబిరము SM కన్వెన్షన్ హాల్లో సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు SM ఫంక్షన్ హాల్ నుండి హజ్ యాత్రకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రావడానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేశారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. హజ్ యాత్రికులకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికులకు శిబిరంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు, భోజనము, వసతి తదితర అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి ఇక్కడ బయలుదేరుతారు. దాని గురించి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉదయం టైమింగ్ తీసుకొని మేము డిపార్చర్ 2:30 కాబట్టి ఇక్కడ 10 ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి 3 hours ముందు పోవాలా. లగేజ్ ఉంది కాబట్టి కొంతమంది ముందు పోవచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా రివ్యూ చేశాం. అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం. సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, మంత్రి గారు, మరి బొబ్బూరు చైర్మన్ గారు, అజీజ్ గారు, ముఖ్య అకాడమీ చైర్మన్ గారు ఆయన ఫారూక్ సుబ్రి గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు అందరూ సవాల్ చెప్పారు. అన్ని సవాల్ కూడా ఉన్నారు. అధికారులు సెక్రటరీ గారు అన్ని రకాల మార్గదర్శకాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోవాలని దాంతోనే ఇక్కడి నుంచి పోవాలి, మన విజయవాడ ఎంబార్కేషన్ పెంచాలనేది ఆ సేమ్ చంద్రబాబు గారు ఆశయం కూడా. హైదరాబాద్ లో కూడా మోహన్ గారు చేశారు, రావు నాయుడు గారు చేశారు. ఇక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడి నుంచి పోవాలనేది ఆయన అభిమతం. కాబట్టి ఇక్కడి నుంచి